జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అస్సాం ప్రభుత్వం అక్రమ వలసదారులు ఏం చేస్తుందో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి. సూపర్గా ఉంటుంది, అంటే మామూలుగా ఉండదు. మనకు ఈ అక్రమ వలసదారులు అంటే టక్కును గుర్తుకొచ్చేది వచ్చేసి బంగ్లాదేశ్ మియా ముస్లింలు, అదేవిధంగా మయన్మార్ రోహింగ్యా ముస్లింలు అనమాట. ఈ మియా ముస్లింలు అదేవిధంగా రోహింగ్యా ముస్లింలే మన దేశంలోకి వివిధ రూపాల్లో అక్రమంగా ప్రవేశిస్తూ ఉంటారన్నమాట. ఇదేదో వీళ్ళనాయన గారితో ఏదో వాళ్ళది ఏదో అంతా ఉండేట్టు ఏది మన దేశంలోకి వచ్చి అక్రమంగా బతుకుతూ ఉంటారు. కాదు, ఏమన్నా వీళ్ళ నాయన గారు ఏమన్నా ఉన్నారా, లేకపోతే వాళ్ళ అక్కల చెల్లెలు ఏమన్నా మనకి ఏమన్నా ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి ఉన్నారా? ఏంది వీళ్ళ కథ ఏంది? ఎవరిళ్ళు అసలు? కాదు, ఏ హక్కుతో మన దేశంలోకి వచ్చారు వీళ్ళు అంటారులే. ఎవరినాయన చేయడా? ధర్మసత్రమా ఏమన్నా? భారతదేశం ఏమన్నా? అవునా కదా? ఒకసారి మీరు ఆలోచించండి. మన దేశంలోకి అక్రమంగా చొరబడమే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి అడవులను, ప్రభుత్వ స్థలాలను, అదేవిధంగా ప్రైవేటు స్థలాలను కూడా కబ్జాలు చేసి వాటిలో స్థిర నివాసాలన్నీ కూడా ఏర్పరచుకుంటూ ఉంటారు. 1980 నుంచి ఈ వ్యవహారం అంతా కూడా సాగుతూ వచ్చింది. ఏది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అనుకున్నారో ఇదే తంతు కొనాముదులు ఈ దరిద్రం అంతా కూడా. మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అదేవిధంగా అస్సాం రాష్ట్రాలు ఈ బంగ్లాదేశ్తో సరిహద్దులను అయితే పంచుకుంటున్నాయి. అంటే ఈ నికృష్టపు బంగ్లాదేశ్ పక్కనే ఈ అస్సాము అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అయితే ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు పెద్ద శాపమై కూర్చునేది. ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు అదేవిధంగా ఈ మయన్మార్ రోహింగ్యా ముస్లింల మూలంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఈ ముస్లింల జనాభా 30% చేరితే ఇంకో పక్క అస్సాంలో ముస్లింల జనాభా 40% చేరుకునింది. అయితే పశ్చిమ బెంగాల్లోని సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా, అర్థవుతుందా, ఉద్దేశపూర్వకంగా ఈ అక్రమ వలసదారులను అందరినీ కూడా పెంచి పోషిస్తున్నాయి. ఏది ఊరపందులు కదా మేపినట్టు మేపుతారు. కానీ అస్సాంలో ఉండేది వచ్చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందులోనూ డైనమిక్ సీఎం అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. మరి ఆయన ఊరుకుంటాడా అంటాలే, ఏలా వంగబెట్టి గుద్దుతాడు, మామూలు కూడా కాదు. మనము ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు 1980 నుంచి ఈ అక్రమ వలసదారులంతా కూడా అస్సాంలోకి వచ్చి అస్సాంలో ఉండేటటువంటి ఈ అటవీ భూములను ఆక్రమించుకొని అక్కడే వాళ్ళు స్థిర నివాసాలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పటిదాకా వీళ్ళ అగడాలకు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసుకుంటా వస్తున్నటువంటి మన హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఇక వీళ్ళను ఎంత మాత్రం కూడా ఉపేక్షించదలుచుకోవాలా. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఏ మామూలు కాదు వీళ్ళేమి. 2040 నాటికి అస్సాంను ముస్లిం మెజార్టీ ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేయాలనేది ఈ జిహాదీల కుట్ర అన్నమాట. అంతేకాకుండా అస్సాంలోని వివిధ జిల్లాలను, ప్రాంతాలను ఆక్రమించుకొని అంటే ల్యాండ్ జిహాద్ చేసి అస్సాం నుంచి హిందువులందరినీ కూడా తరివేయాలనేది వీళ్ళ యొక్క ఆలోచన అన్నమాట. అంతే, దాంట్లో మొహమాటం ఉన్నదా? వాళ్ళ జనాభా ఎక్కడ గనక ఉంటే, ఎక్కడైతే ఎక్కువ ఉంటే ఇంకంతే కథం. ఇంకా అదేదో మిడతల దండ అంటారు, మీరు ఎప్పుడైనా విన్నారా పేరా? ఈ మిడతలు ఎక్కడైతే వాళ్తాయో అక్కడ ఆ పంట అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అట్టగా వీళ్ళ జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మిగతా వాళ్ళు బతకలేరు, వాళ్ళు సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఏలా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ భూములు మొత్తం కూడా వీళ్ళు ఆక్రమించేసుకుంటారు. ఏం దాంట్లో మొహమాటంలే, డౌటులే, అట్టుంటుంది వాళ్ళ పని. ఇప్పటికే ఈ విషయంలో వీళ్ళు చాలా ముందడుగేశారు. ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతాలను ఆక్రమించుకొని ఆ ప్రాంతాలలో తమ హవా ఉండేటట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతే, వాళ్ళ బలం పెంచుకుంటారు. అంతేకాకుండా ఫేక్ ఆధార్ కార్డులను, ఓటర్ ఐడి కార్డులను, రేషన్ కార్డులను సంపాదించి దర్జాగా, హుందాగా మన సొమ్మును, మన దేశం యొక్క సొమ్మును ఇలా ఊరపందుల్లాగా దిగమింగుతారు. మొన్నటిదాకా ఈ అక్రమ వలసదారుల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక ఈ పెహల్గాంలో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడి తర్వాత ఈ అక్రమ వలసదారులందరినీ కూడా పూర్తిగా ఏరేసేదానికి రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే అస్సాం బీజేపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పర్మిషన్లు అయితే ఇచ్చేసింది. ఇంక చూడండి, అంతే. ఈ మాట కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తూ వస్తున్నటువంటి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ఇక విజృంభించాడంటే. కొత్తగా 200 క్రేన్లను, బుల్డోజర్లను, జేసీబీలను కొనుగోలు చేసినటువంటి మన హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఇక అక్రమ వలసదారుల వేటను అయితే ప్రారంభించింది. అంతేకాకుండా వీళ్ళు ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వ స్థలాలను, ప్రైవేటు స్థలాలను, అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 1,00,000 మంది అక్రమ వలసదారులకు ఈ ఓటర్ ఐడి కార్డులను, ఆధార్ కార్డులను, రేషన్ కార్డులను క్యాన్సిల్ చేసి పారదొబ్బినారు. దీనికోసం కదా మనం ఎదురు చూస్తుందా? అవునా కాదా? అంతేకాకుండా వీళ్ళు ఆక్రమించుకున్నటువంటి స్థలాలను ఖాళీ చేయించి వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు.
బా ఇదియా మనకు కావాల్సిన న్యూసా? ఏమంటారా? ఈ క్రమంలో నిన్న గోల్గఢ్ జిల్లాలోని ఉరియంఘాత్ ప్రాంతంలోనే 1500 కుటుంబాలకు చెందినటువంటి 10,000 మంది అక్రమ వలసదారులను బలవంతంగా ఖాళీ చేయించారు. ఎన్ని కుటుంబాలు? 1500. ఎంతమంది? 10,000 మంది. మామూలు విషయం ఇదే? మామూలు న్యూస్ అంటే ఇదే? ఎన్ని పేపర్లో చూశారు, ఎన్ని మీడియా ఛానల్స్లో చూశారు ఈ న్యూస్ అంటాలే? మన దేశానికి పనికి వచ్చే న్యూస్లు చెప్పరు. వీళ్ళకి ఎంతసేపటికి డబ్బులు కావాలా, వీళ్ళకి ఎంతసేపటికి అదేదో అంటారు, అదేదో రేటింగ్ పెరగాలన్నట్టు ఆ రేటింగ్లు పెంచుకుంటా వీళ్ళు డబ్బులు దొప్పుకుంటా వీళ్ళు కడుపులు నింపుకుంటా ఉంటే ఈ దేశం ఏమైపోయినా పర్వాలే. ఈ దేశంలో ఉండేటటువంటి మెజార్టీ ప్రజలైన హిందువులు ఏమైపోయినా ఇబ్బందిలా, వీళ్ళకి మాత్రం డబ్బులు వచ్చేసాలు. పనికి వచ్చే న్యూస్ వీళ్ళు చెప్పరు. అర్థమవుతుందా? వీళ్ళు చెప్పరు. అయితే ఇప్పుడు ఎవరినైతే ఖాళీ చేశారో, ఖాళీ చేపించినారో వీళ్ళంతా కూడా అక్రమ వలసదారులే. అర్థమవుతుందా? పైగా వీళ్ళంతా కూడా ముస్లింలే కావడం గమనార్హం కాదు. ఏం టార్గెట్ పెట్టుకుంటారు మీరు? అస్సాం రాష్ట్రాన్ని ముస్లిం మెజార్టీ రాష్ట్రంగా మార్చేస్తారా? అంటే హిందువులంతా ఏమైపోవాలా? అంటే కాశ్మీర్ ఆల్రెడీ గుడిపించారు, ఇప్పుడు అస్సాం మీదనా? ఇంకా పశ్చిమ బెంగాలు, అస్సాము, కేరళ ఇంకోటి అనుకుంటా పోతా ఉంటే ఇంకా మీరు పెంచుకుంటా పోతా ఉంటే మేము సంకనాకి పోతా ఉండేము. ఐస్ గడ్డ మారి మేము కరిగిపోతా ఉండాలా. ఏదన్నా సహజంగా ఏదైనా జరుగుతుందంటే సరే అనుకోవచ్చు. ఈ మారి అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, కుట్రపూరితంగా ఈ మారి చేస్తా ఉంటే ఏమి చెప్పాలా, ఏమనాలా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నేను అనేది కాదు. ఏకంగా ఈ ప్రాంతానికి 150 క్రేన్లను తీసుకొచ్చి ఈ ఉరియంఘాత్లో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారుల నిర్మాణాలను పూర్తిగా ధ్వంసం చేసి పారదొబ్బినారు. ఒక్క ఇళ్లను మాత్రమే కాకుండా వాళ్ళ షాపులను, హోటల్స్ను, మసీదులను, దర్గాలను మొత్తం లేప అవతల పారేశారు. ఇక ఈ అక్రమ వలసదారులందరినీ కూడా అక్కడి నుంచి మళ్ళీ బంగ్లాదేశ్కు పంపించే ఏర్పాట్లు కూడా వేగవంతం చేశారు. ఇంతటితో వాళ్ళ ఊరికి వదిలేదు. 7 వదిలేసారంటే 7 లేసిపోయారు, మళ్ళీ ఆడ వాళ్తారు. ఏది పెంట మీద కదా ఈగిలు వాళ్ళనట్టు 7 లేసిపోయి మళ్ళీ ఇంకో కుప్ప మీద వాళ్ళనట్టు 7 లేసిపోతారు, మళ్ళీ ఇంకో సాటికి పోతారు. అంతే కదా? అందుకే వీళ్ళందరినీ కూడా మళ్ళీ బంగ్లాదేశ్ దుబ్బెంపించే ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఇందుకోసం ఏకంగా 3,000 మంది కేంద్ర బలగాలను ఉపయోగిస్తారు. ఈ విధంగా ప్రతి వారం కూడా, ఇదేది ఫైనల్ కాదు, ఇదేం లాస్ట్ కాదు, ప్రతి వారం కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని ఖాళీ చేస్తా ఇప్పటి వరకు 40,000 కుటుంబాలు ఏర్పాటు దొబ్బినారు. అంతేకాకుండా 50,000 ఎకరాల భూములు కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఏం మామూలు కథ అంటే ఇది? మామూలు న్యూస్ అంటే చాలా మందికి తెలియదు, కానీ ఇది ఒక అద్భుతం కదా ఇదే. ఈ విధంగా ఈ మియా ముస్లింలకు, అదేవిధంగా రోహింగ్యా ముస్లింలకు చుక్కలు చూపిస్తా వాళ్ళు మళ్ళీ అస్సాంలో అడుగు పెట్టాలంటే భయం కలిగేటట్టు అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం. అది విషయం. అర్థమైందా? ఎట్లా న్యూసా అదిరిపోయింది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.